హలో ట్రేడర్స్, దిస్ ఇస్ జగదీష్. వెల్కమ్ బ్యాక్ టు 9FX ట్రేడింగ్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక స్వింగ్ ట్రేడ్ అయితే చేసాం, దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్ దెన్. సో ఈరోజైతే డేట్ వచ్చేసి మే 20. ఈరోజైతే మార్కెట్ ఓపెన్లోనే ఉంది. బట్ నేనైతే బాగా ట్రై చేసా ట్రేడ్స్ ఏమన్నా ఇంట్రాడే ప్లాన్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేసా కానీ అంతగా అయితే మొమెంటం అయితే నేను చూజ్ చేసుకున్న స్టాక్స్లో అయితే అంతగా అయితే కనిపించలేదు. సో ఇగ్నోర్ చేశాను ఇయర్ అయితే. ట్రేడ్ అయితే ఏం చేయలేదు ఇంట్రాడే. సో ఇక్కడ పొజిషన్ చూసుకోవచ్చు, నథింగ్, ఎంటీ. సో నేను స్వింగ్ ట్రేడ్ వచ్చేసి అపోలోలో చేశాను. అపోలోలో చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కంటిన్యూస్గా ఇదైతే అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, అప్ ట్రెండ్లో అయితే మొమెంటం అవుతుంది. సో నేను ఇక్కడ ఈ లెవెల్లో ఎంటర్ అయ్యాను. సో 1 మినిట్ 5 మినిట్స్లోకి వెళ్దాం. 15 మినిట్స్లో చూస్తే 15 మినిట్స్లో అప్ ట్రెండ్లో ఉంది. హై లో హై లో హై. సో కంటిన్యూస్గా అయితే అప్ సైడ్లో అయితే మూమెంటం అయితే ఉంది. సో ఇక్కడైతే ఏదైతే ఉందో మార్క్ చేసిన ప్లేస్, ఇది వచ్చేసి వీక్లీ ఆర్డర్ బ్లాక్. సో ఏమన్నా ఇక్కడ నుంచి నెగిటివిటీ వస్తే సెల్ చేయడానికి అయితే అందరు రెడీగా అయితే ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే 15 మినిట్స్ లో ఉందో ఇక్కడైతే బ్రేక్ అయిపోయింది. సో యాక్చువల్లీ సెల్లర్స్ అక్కడి నుంచి మార్కెట్ని అయితే డౌన్ సైడ్ పుష్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో ఇంకా యాక్చువల్ అయితే ఫాల్ అవ్వాలి. సో అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సెల్లర్స్ అందరూ ట్రాప్ అయిపోతారు. నేను ఇక్కడ అదే అబ్జర్వ్ చేశాను. ఇక్కడ 1 మినిట్ నుంచి ఈజీగా మనం 5 మినిట్లోకి వెళ్దాం. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో మార్కెట్ వచ్చేసి ఫాల్ అయితే అవుతుంది. లో హై లో హై లో. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక హైయర్ హై చేసింది. సో ఎప్పుడైతే ఈ హైని ఇది బ్రేక్ చేసింది, ఇక్కడ ఏదైతే బ్రేక్ చేసింది ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలే కానీ మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ హై వచ్చేసి 288.80, ఈ క్యాండిల్ హై వచ్చేసి 287.15. సో ఒక 1 రూపీ తేడాతో అయితే ఇదైతే లిక్విడేషన్ చేసింది. యూ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ నాట్ ఏ బ్రేక్అవుట్, బట్ యూ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ ఏ లిక్విడేషన్. సో మీనింగ్ దట్ హై అయితే ట్రై చేసింది. ఇక్కడ ఏమవుతుంది, సెల్లర్స్ హ్యూజ్ సెల్లింగ్ ఉండడం వల్ల అయితే మార్కెట్ అయితే ఫాల్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఎక్కడ ఎంటర్ అయ్యానంటే, ఎప్పుడైతే ఈ లో ఈ హై ఉందో 50% రేంజ్ ఏదైతే ఇక్కడ డ్రా చేశాను ఫిబొనాచి చేసి, సో ఫిబొనాచి ప్లేస్లో అయితే నేను ఎగ్జాక్ట్లీ అయితే ఎంటర్ అయితే ప్లాన్ చేశాను. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎంటర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ ఒకసారి హై అయితే అంటే హై తీసుకోవడానికి అయితే ట్రై చేసింది. మీనింగ్ దట్ ఈ లెవెల్ నుంచి బయర్ సార్ కొంచెం అయితే మార్కెట్ అయితే పుష్ చేస్తారు. సో బట్ ఏమైంది, మార్కెట్ ఎప్పుడైతే ఈ హైలో ఇక్కడ ఎవరు ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. సెల్లర్స్ ఏం చేయాలి, పుష్ చేయాలి. సెల్లర్స్ని దాటి ఈ హై వెళ్ళిందంటే మీనింగ్ సెల్లర్స్ కొంచెం వీక్గా ఉన్నారు. అండ్ ఏదైతే ఈ బ్రేక్అవుట్ దగ్గర ఏదైతే ఉన్నదో అవన్నీ యూజ్ చేసుకొని బై ఆర్డర్స్ అన్ని సెల్లర్స్ అయితే సెల్ చేస్తారు. బట్ స్టిల్ అంత సెల్లింగ్ వచ్చినా సరే మార్కెట్ అయితే ఫాల్ అవ్వలేదు. సో ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తుందో అక్కడి నుంచి అయితే నేనైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. సో ఇక్కడ 1 మినిట్లో చూసుకుంటే నేనైతే ఎగ్జాక్ట్లీ 286.50 దగ్గర అయితే ఎంట్రీ తీసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ వచ్చి ఏదైతే స్వింగ్లో ఉందో ప్రీవియస్గా అక్కడైతే పెట్టాను. యాక్చువల్ స్వింగ్లో వచ్చేసి 283.25, బట్ ఇంకొంచెం బఫర్ తీసుకొని 283కి అయితే పెట్టేసి అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ టార్గెట్ చూస్తే 15 మినిట్స్లోకి వెళ్దాం డైరెక్ట్గా. 15 మినిట్స్లో చూస్తే ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ హై ఏదైతే ఉందో యాక్చువల్లీ ఇక్కడైతే లో తీసుకుంది కదా, సో సెల్లర్స్ అయితే కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు. సో మనం మూమెంటం అయితే వీక్లీలో అయితే అప్ సైడ్లో ఉంది. బట్ మనకి ఏ టైంలో అయినా సెల్లింగ్ అనేది రావచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే ఈ పింక్ లైన్ ఉందో 315 నుంచి అని ఏదైతే ఈ హై ఉందో ఈ హై మధ్యలో ఎక్కడన్నా మనకు నెగిటివ్ సినారియో కనిపిస్తే యాక్చువల్ సెల్ చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నా. ఇనీషియల్గా నేనైతే ఎంటర్ అయ్యాను విత్ 200 క్వాంటిటీ మాత్రమే తీసుకున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు. నేను ఏ రోజైతే ట్రేడ్ తీసుకున్నానో అక్కడి నుంచే మార్కెట్ అయితే ఇమ్మీడియట్గా 1 డేలో అయితే టార్గెట్ ఆల్మోస్ట్ ఇచ్చేసింది. బట్ నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ట్రేడే తీసుకున్నా. బట్ నేనైతే ట్రేడ్ని అయితే అంతగా అబ్జర్వ్ చేయలేదు. సో నెక్స్ట్ డేకి వచ్చి నేను ఈవినింగ్ చూసే లోపు అయితే ట్రేడ్ అయితే ఈ లెవెల్లో ఉంది ఈవినింగ్ అబ్జర్వ్ చేసేటప్పటికి. బట్ నేను కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యాం. అంటే నేను చూసుంటే మాత్రం ఆల్మోస్ట్ ఈ లెవెల్లో దగ్గర అయితే నేనైతే ఎగ్జిట్ చేసేవాను కావచ్చు. బట్ నేనైతే మార్కెట్ని అయితే చూడలేదు. అండ్ ఈ లెవెల్లో మార్కెట్ క్లోజ్ అయినప్పుడు నా ప్రాఫిట్ వచ్చేసి 4,900 అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అని చెప్పేసి అయితే నేనైతే కొంచెం అయితే టెన్షన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే న్యూస్ అయితే కొంచెం బాగాలేదు. సో మార్కెట్ నెగిటివ్ రియాక్ట్ అయితే కంప్లీట్గా అయితే వచ్చిన ప్రాఫిట్ అంతా కంపల్సరీ అయితే వెళ్ళేది. అండ్ అనుకున్నట్టుగా అయితే కొంచెం పాజిటివ్గానే మార్కెట్ ఉంది. బట్ నేను ఫస్ట్ క్యాండిల్ నేను ఎగ్జిట్ చేశాను. రీజన్ చూసుకోవచ్చు. 1 మినిట్లోకి వెళ్తే
1 మినిట్‌లో చూస్తే మార్కెట్ కొంచెం పాజిటివ్‌లోనే ఉంది. బట్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది రెడ్ క్యాండిల్ అయితే వచ్చేసింది. సో, నేను కొంచెం ఆలోచించి ఇగ నేను ఏదైతే లెవెల్స్‌లో అనుకున్నానో ఆ లెవెల్స్ వరకైతే వచ్చింది. ఇగ సరే అని చెప్పేసి అయితే నేనైతే ఇక్కడైతే నా ట్రేడ్ అయితే మార్కెట్ ఆర్డర్ అయితే కట్ చేసేసాను. సో, నేను కట్ చేసిన తర్వాత మార్కెట్ నియర్లీ మళ్ళీ ఒక 6000 ప్రాఫిట్ అయితే ఇచ్చేది. కొంచెం చూసుకుంటే మీరు 15 మినిట్స్‌లో. సో, యాక్చువల్లీ ఇదొచ్చేసి 37 పాయింట్స్ అయితే నేనైతే బుక్ చేశాను. ఇక్కడి నుంచి చూస్తే మళ్ళీ నియర్లీ ఇంకొక అక్కడ వరకు అవసరం లేదు. ఇక్కడ వరకు అయితే ఎప్పుడైతే వీక్లీ హై అయితే బ్రేక్ అయింది ఇక్కడ వరకు 32 పాయింట్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ డేకి ఇచ్చి అంటే అదే రోజు ఇచ్చింది. బట్ నేను ఫస్ట్ క్యాండిల్‌లోనే ఎగ్జిట్ అయితే చేశాను. సో, విత్ 200 క్వాంటిటీ మీన్స్ మళ్ళీ ఒక 6000 అయితే ప్రాఫిట్‌లో ఉండేవాళ్ళం. బట్ నేనైతే అంటారు కదా, ఆశకు హద్దు కొంచెం సిగ్గుండాలని చెప్పేసి అందువల్ల అయితే నేనైతే తీసేసా. గ్రీడ్‌కి వెళ్ళలేదు. ఎందుకంటే నేను అనుకున్న లెవెల్స్‌లోకి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ కట్ చేసేసాను ట్రేడ్ అంతే. బట్ మార్కెట్ అయితే మూవ్ అయింది. ఉంచితే ప్రాఫిట్ వస్తుందని అనిపిస్తుంది. బట్ అదే నెగిటివ్ సైడ్ వెళ్ళేసి స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళింది అనుకో, అప్పుడు ఇంకా రిగ్రెట్ ఉంటుంది, అనవసరంగా బుక్ చేయలేదని చెప్పేసి. సో, స్టాక్ మార్కెట్లో ఆల్వేస్ యూ ఫీల్ రిగ్రెట్స్. ఈ ప్రైస్లో తీసుకుంటే బాగుండు, ఇక్కడ తీసుకుంటే బాగుండు, ఇంత క్వాంటిటీ తీసుకుంటే బాగుండు. సో, ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెన్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వీ నీడ్ టు యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. సో, ఒకసారి అయితే నేనైతే ట్రేడ్ అయితే చూపిస్తాను. సో, వన్ మోర్ థింగ్ వచ్చేసి నేనైతే అనాలిసిస్ మొత్తం దానిలో చేస్తాను. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ మొత్తం అయితే నేనైతే దానిలో అయితే చేస్తాను. అండ్ స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి జెరోదా కైట్లో అయితే చేస్తాను. సో, లెట్ మీ ఓపెన్ మై జెరోదా. సో, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం జెరోదా అయితే. సో, ఆ ట్రేడ్ అయితే నేను మొన్న తీసుకున్నాను, మీనింగ్ 18 మే. సో, ఇప్పుడైతే నా అకౌంట్లో 87,000 అయితే ఉన్నాయి. సో, ఒకసారి అయితే మనం కన్సోల్ ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఇది రిపోర్ట్స్లోకి వెళ్దాం, ట్రేడ్ బుక్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ట్రేడ్ బుక్లోకి మే నుంచి స్టార్ట్ చేద్దాం. మే నుంచి అయితే స్వింగ్ ట్రేడింగ్ అయితే చేస్తున్నా. ఇది ఫస్ట్ ట్రేడ్ స్వింగ్ ట్రేడ్లో నాది. సో, అపోలో చూస్తే మీరు నేను బై వచ్చేసి 18th రోజు చేశాను. 18th రోజు అయితే 11:40కి అయితే నేనైతే బై చేశాను. ఎంత క్వాంటిటీ? 200 క్వాంటిటీ. ఆయన సెల్ చేశాను 19th రోజు మార్కెట్ ఓపెన్ అండ్ ఫస్ట్ 15 సెకండ్స్లో అయితే నేనైతే సెల్ చేశాను. ఇక్కడ చూడొచ్చు 9:15.15కి అయితే సెల్ చేశాను. ఇక్కడ చూస్తే మళ్ళీ 200 క్వాంటిటీ అయితే సెల్ చేశాను. సో, ఇక్కడ బయింగ్ ప్రైస్ చూడొచ్చు 286 అండ్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ చూస్తే 223.75. ఇక్కడ చూస్తే మైనస్ బై చేసిన ప్రైస్ వచ్చేసి 286.5. ఇప్పుడు చూస్తే 37 పాయింట్స్ అయితే మనం అయితే బుక్ చేసాం. 37 ఇంటూ మనం క్వాంటిటీ వచ్చేసి 200. సో, 7,400 అయితే మనం అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. ఒకసారి రిపోర్ట్లోనే మళ్ళీ ప్రాఫిట్ అండ్ P&L స్టేట్మెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈక్విటీ అండ్ అపోలో. చూస్తే ఒకే ఒక ట్రేడ్ ఉంది అపోలోలో. ఇక్కడ చూస్తే 7,450 అయితే మనం అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. సో, ఇక్కడ చూసుకుంటే 7,450 అయితే మనం అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. సో, ఇదైతే నా ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్. సో, ఇంకా చూద్దాం ఏమైనా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తే నేనైతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తూనే ఉంటాను. సో, వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఈరోజు అయితే ఇంటర్డే ట్రేడింగ్ చేయలేదు, అందుకే ట్రేడ్ బ్రేక్ డౌన్ సిరీస్లో అయితే వీడియో అయితే చేయట్లేదు. సో, ఇంకొక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ ఫకింగ్ డే.